పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధానంలో ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకున్నాం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. స్తోత్రం. ఈ వచన భాగాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేస్తూ ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య వచనం ద్వారా నాతో మీతో మాట్లాడునుగాక. యేసు ప్రభువు ఇక్కడ ఏమని చెబుతూ ఉన్నారు అని అంటే, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకంలో ఏమో చేయడానికి వచ్చారు. ఏమి చేయడానికి వచ్చారు అని సూచినప్పుడు, పరమదేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఈ భూమి మీద పాప శాపాలలో ఉన్న ప్రజలను విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు అని మత్తయి సువార్త 1వ అధ్యాయం తెలియజేస్తూ ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నదని పౌలు భక్తుడు వ్రాస్తూ ఉన్నారు. కాబట్టి పాపులను రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎవరు పాపి? సమస్త మానవాళి పాపబంధకంలో ఉంది అని బైబిల్ చెబుతూ ఉంది. ప్రతి మనుష్యునిలోనూ పాపం ఉంది. ఏదో ఒక రూపేణ ప్రతి మనిషి దేవుడికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుడికి దగ్గరగా బ్రతికేవారు ఎవరు అని అంటే, హృదయ శుద్ధి కలిగిన వారే, ప్రార్థనా జీవితం కలిగిన వారే, వాక్య ధ్యానం కలిగిన వారే, పరిశుద్ధ జీవితం చేసేవారే, నీతి విలువలు కలిగి ఈ సమాజంలో బ్రతకడానికి ఇష్టపడేవారే, సత్యాన్వేషణ చేస్తూ జీవితం యొక్క సార్థక్యత కొరకు రాకులాడేవారే. కాబట్టి యేసు ప్రభు ఒక ప్రత్యేకమైన పని మీద ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నారు. ఏమిటి ఆయన ప్రత్యేకమైన పని అని మనం సూచినప్పుడు, ఈ యొక్క అధ్యాయాన్ని మనం చదువుకుంటే ఈ అధ్యాయంలో చాలా సంగతులు మనం నేర్చుకుంటూ ఉంటాం. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుకి ఆహారము కొని తెచ్చి ఆయన ఆహారాన్ని గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు కూడా వారితో ఏమని చెప్పాడు అని అంటే, చెప్పారంటే యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను చేసుకుని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు, ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపునకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోనే సుఖారా అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండి ఉండెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు ఆహారము కొనడానికి ఊరిలోనికి వెళ్ళి ఉన్నారు. యేసు ప్రభు మాత్రం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి రక్షణ కార్యము చేయుచున్నారు. యేసు ప్రభు ఇక్కడ ఒక రక్షణ సంకల్పాన్ని ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. సమరయ ప్రాంతంలో యేసు ప్రభు ప్రయాణం చేస్తూ ఆ ఊరి గుండా వెళ్ళవలసి వచ్చింది. సమరయ ఊరు గుండా యేసు ప్రభు వెళుతూ ఉంటే అక్కడ బావి దగ్గర ఒక స్త్రీ కూర్చుని ఉంది. యేసు ప్రభు బావి దగ్గరికి వచ్చి ఆయన కూడా దాహము గునిన వాని వలె బావి వద్ద కూర్చుని ఆవిడని అడుగుతూ ఉన్నారు, అమ్మా నాకు త్రాగుటకు నీళ్ళిమ్ము అని
ఆవిడని అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆవిడ చెబుతూ ఉంది, నీవు చూడడానికి యూదుని వలె ఉన్నావు, నేను సమరయురాలను, యూదులకు సమరయులకు సాంగత్యము లేదు అని చెప్పి అంటూ ఉంది. యేసు ప్రభు అంటున్నారు, అమ్మా నేను అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. దేవుని వరమును నువ్వు అడుగుతావు, నేను నిన్ను కేవలం నీళ్లు మాత్రమే, దాహార్తిని తీర్చేటటువంటి జలము మాత్రమే అడుగుతున్నాను, నీవు నన్ను వరము అడుగుతావు, దేవుని వరమును నీవు నన్ను అడుగుతావు అని చెప్పి ఇక్కడ వాక్యములో వ్రాయబడుతూ ఉంది. ఇక్కడ సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ, దేవుని వరమును నువ్వు నన్ను అడుగుతావు, నేను నిన్ను అడుగుతున్నవాడు ఎవరో నీకు తెలిసి ఉంటే, నిన్ను అడుగుతున్నవాడు ఎవరో నీకు తెలిసి ఉంటే అని యేసు ప్రభు తనను గూర్చి తాను తెలియచేసుకుంటూ ఉన్నారు. తనను గూర్చి తాను యేసు ప్రభు ఏమని తెలియజేసుకుంటూ ఉన్నారు అని చెప్పి అడిగితే, ఆయన యూదులలో ఒకడు కాడు అని, ఇశ్రాయేలు దేశములో ఇశ్రాయేలీలలో ఒకడు మాత్రమే కాడు అని, ఆయన ఇశ్రాయేలు సమాజం అంతటిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని ఆయనను ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నారు. అలా ప్రభు చేస్తూ ఏమంటున్నారు అని అంటే అలా చెబుతూ ఉన్నారు. అప్పుడు ఆ స్త్రీ అంటూ ఉంది కదా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును. సమరయ స్త్రీ యేసుప్రభు మాటలతో మాట కలిపి యేసుప్రభుని అంటూ ఉంది, ఈయన గొప్పవాడని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఈయన ఎవరో అని తెలుసుకునే ప్రయత్నంలో గత వృత్తాంతాన్ని ఆవిడ తెలియచేస్తూ ఉంది. ఆవిడ చెప్తూ ఉంటే ఇది యాకోబు బావి, ఇది యాకోబు బావి అని చెబుతూ ఆవిడ చెప్తూ ఉంది కదా, నీ యొద్ద చేదుకొనుటకు ఏమీ లేదే, జీవజలమును నీవు ఎలా ఇస్తావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు యేసుప్రభు అన్నారు కదా, నేను నీకు జీవజలము ఇవ్వాలి అని అంటే నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్ము అని చెప్పి అన్నప్పుడు సమరయ స్త్రీ నాకు పెనిమిటి లేరు అని చెప్పి అన్నది. అప్పుడు యేసుప్రభు నీకు 5 పెనిమిటులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యపడి తనతో మాట్లాడుచున్నవాడు సామాన్యుడు కాదు అని ఆయన పరిశుద్ధ వేదమైనటువంటి బైబిల్ గ్రంథం సెలవిచ్చినటువంటి మెస్సియా అని మోషే భక్తుడు వ్రాసినటువంటి మరొక ప్రవక్త అని గుర్తించి ఆ సమరయ స్త్రీ ఆయనను ప్రత్యేకంగా చూడటం ఆరంభించింది. కాబట్టి ఇక్కడ మనం గమనించేటటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు ఏ పని మీద ఈ లోకానికి వచ్చారు, తనను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము అని సెలవిస్తూ ఉన్నారు. శిష్యులు యేసు ప్రభుని ఇదిగో నీకు ఆహారం తెచ్చాము అని చెప్పానంటే, యేసు ప్రభు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము అని చెప్పి అంటున్నారు. తనను పంపిన వారు ఎవరు అని అంటే పరలోక ప్రభువు. పరలోక ప్రభు ఎవరు? యేసు ప్రభువే. భూలోక ప్రభు ఎవరు? యేసు ప్రభువే. అయితే తండ్రి తత్వము, కుమారతత్వము ప్రత్యేకంగా దేవుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క యేసు ప్రభువులో ఉన్న త్రిత్వాన్ని తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు అయిన యేసు ప్రభువు గురించి మనము ఈ విధంగా తండ్రి తత్వాన్ని అంగీకరిస్తూ, కుమారతత్వాన్ని అంగీకరిస్తూ, పరిశుద్ధాత్మ తత్వాన్ని అంగీకరిస్తూ దేవుడిని స్తుతించుట ద్వారా ఆయన్ని మహిమపరిచే వారం అవుతాం. అయితే దేవుడు ఒక్కడే, ఆయనలో 3 తత్వాలు ఉన్నాయి. వాటిని గూర్చి దేవుడు తన రాజ్యంలో ఆయన మనకు తెలియచేసుకుంటాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా
పరిపూర్ణంగా తండ్రి తత్వాన్ని గూర్చి, కుమారుడు తత్వాన్ని గూర్చి, పరిశుద్ధాత్మ తత్వాన్ని గూర్చి బోధించుటకు మన యొద్ద తగిన సమాచారం ఒకవేళ లేకపోతే దాన్ని దేవుడే మనకు తెలియచేసి, ఎందుకనంటే ఆయన జ్ఞానమై ఉన్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ప్రకారం జ్ఞానము ఘోషించుచున్నది. ఆ జ్ఞానము యేసు ప్రభువే. కాబట్టి ప్రతి సమస్యకు, ప్రతి జవాబు లేని ప్రశ్నకు యేసు ప్రభు జవాబు అయి ఉన్నారు. కనుక ఆయన తెలియచేసి చేయుట ద్వారా మనం తెలుసుకోగలుగుతాము అని మాత్రం నేను తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ యేసుప్రభు అంటూ ఉన్నారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే. ఏమిటి ప్రభా మిమ్మల్ని పంపిన వాని చిత్తము అని అడిగితే, ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి పాపాలలో, శాపాలలో మునిగి ఉన్నారో అట్టి ప్రజల యొద్దకు వెళ్ళి వారికి నిజమైన జ్ఞానోదయం కలిగించటమే నా తండ్రి చిత్తము అని అంటున్నారు. అజ్ఞానములో ఉన్న వారికి జ్ఞానాన్ని తెలియచేయటమే నా తండ్రి చిత్తము అని యేసుప్రభు అంటున్నారు. ఈ సమరయురాలు ఎవరు? ఈ సమరయులు ఎవరు అని అంటే, వీరు సంకర జాతి అని ఇశ్రాయేలు దేశంలో మనం వీరిని గూర్చి అధ్యయనం చేస్తూ ఉంటాం. అశూరీయులు ఇశ్రాయేలీల మీద దండెత్తి ఇశ్రాయేలీలను వారు ఆ దేశము నుంచి కొనిపోయి వారి దేశంలో కొంతమంది వ్యక్తులను, ఆయా దేశాలలో కొంతమంది ప్రజలను తీసుకుని వచ్చి ఇశ్రాయేలు దేశంలో కాపురం ఉండేలా వారు ప్రయత్నం చేసినారు. అయితే మిగిలిపోయినటువంటి ఇశ్రాయేలీలు కొందరు వారితో వియ్యముంది వివాహం ఆడి వారికి కలిగిన సంతానంగా ఈ సమరయులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ సమరయులు ఏమంటున్నారు అంటే, వీరు పంచగ్రంథాలు అయినటువంటి ఆది కాండము, నిర్గమాకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 గ్రంథాలు మాత్రమే వీరు తమ దైవ గ్రంథాలుగా కలిగి దేవుడిని ఆరాధిస్తున్న ప్రజలుగా వీరు చరిత్రలో కనబడుతూ ఉన్నారు. అయినను సమరయులను యూదులు అంటరాని వారిగానే చూసేవారు. యూదులు తమ ప్రత్యేకమైన ప్రజ, వారు దేవుని చేత దీవించబడిన ప్రజ, వారు దేవుని చేత ప్రత్యేకించబడిన ప్రజ అని తమకు తాము వారు ముద్రించుకుంటూనే సమరయులను వారు అంటరాని వారుగా, సంకర జాతి ప్రజలుగా చూస్తూ వచ్చేవారు. అయితే ఇక్కడ యేసు ప్రభువు ఈ సమరయ స్త్రీతో మాట్లాడుతూ యేసు ప్రభు అంటున్నారు కదా, నువ్వు ఏ దాహంతో ఇక్కడికి వచ్చినావో, నీ యొక్క జీవితం ఏ విధంగా కొనసాగుతూ ఉందో కానీ నేను నీకు పారమార్థిక విలువలను, పరమార్థ సత్యాలను తెలియచేస్తాను, బోధిస్తాను అని చెప్పి యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ స్త్రీతో మాట్లాడుతూ ఉంటేనే ఆవిడంటూ ఉంది, మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు అని. కానీ యేసు ప్రభు అంటున్నారు, నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అని అంటున్నారు. అంటే మానవుడికి దేవుడితో మాట్లాడటమే, దేవునితో సహవాసం చేయటమే ఇష్టము లేని పరిస్థితుల్లో దేవుడు మనిషిని ప్రేమించి దేవుడే జోక్యం చేసుకుని వాణ్ణి రక్షణ మార్గంలోనికి నడిపించడానికి ప్రభు ఇష్టపడిన వాడై వానితో మాట్లాడే ప్రేమస్వరూపిగా ఇక్కడ దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. భూమి దేవునిది. ఈ భూమి మీద మానవుడు బ్రతకడానికి కావలసిన ప్రతి వనరు, వసతు దేవుడి వలన మానవుడు పొందుకుంటాడు. అయితే మానవుడు తనకు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడితో మాటలాడుటకు ఇష్టపడడం లేదు. ఎంత విచిత్రమైనటువంటి స్థితిలో మానవుడు బ్రతుకుతున్నాడు అని అంటే నిజంగా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. తండ్రిని ఎరుగని కుమారుడు తండ్రి ఇచ్చే ఆస్తిని అనుభవిస్తూ తండ్రి యొక్క ఆ ఔన్నత్యాన్ని గుర్తించకుండా అతను బ్రతికేటటువంటి బ్రతుకు ఎలాగూ ఉంటుందో అలాగే భూమి మీద మానవులు అనేవారు దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభువుని గుర్తించకుండా, ఆయన స్వరము వినకుండా వారు ఆయనంటే ఎవరో మాకు తెలియదు అనేటటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సంగతులు ఏంటి అని అంటే, దేవునికి స్తోత్ర, దేవుడు మానవుడితో మాట్లాడినప్పుడు మానవుడు తిరిగి దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఈ లోక సంబంధమైన విషయాలలో మానవుడు తన మనస్సును ఉంచి ఉన్నాడు. ఈ ప్రకృతి సంబంధమైన విషయాల మీద మానవుడు తన ధ్యాస పెట్టి
ప్రకృతిని ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ దాన్ని సృష్టించిన సృష్టికర్తను గుర్తించడం లేదు. ఆయన స్వరం వినడానికి ఇష్టపడడం లేదు. ఆయన వాని యొక్క శాపాలలో నుంచి విడిపించి వాని యొక్క ఆ యొక్క భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన స్థితి నుంచి వారిని విడిపించడానికి ఆయన చూపే ప్రేమను మానవుడు గుర్తించకుండా తాను దుర్మార్గములోనూ సాతాను సంబంధమైనటువంటి ఆలోచన వ్యవస్థలోనూ మునిగిపోయి తనను సృజించిన వానితో నాతో మాట్లాడుచున్న నీవెవరు అని చెప్పి దేవుడిని తక్కువగా మానవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎంతో విడ్డూరమో. అయినా దేవుడు ఎందుకు శాంతంగా ఉన్నాడు, అయినా దేవుడు ఎందుకు ప్రేమగా ఉన్నాడు అని అంటే, దేవుడు దయాళుడు, దీర్ఘశాంతుడు అని కీర్తనల గ్రంథం తెలియచేస్తుంది. 1 ఆయన దయాళుడు, 2 దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతం ఎంత గొప్పది అని అంటే మనిషికి పిచ్చెక్కించేటంత గొప్పది. మనిషికి పిచ్చెక్కించేటంత అని ఎందుకంటున్నామంటే, నీవు నన్ను ఇంకా కృప చూపటానికి నాలో ఏ అర్హత నాకు కనిపించట్లేదుగా ప్రభువా అని మానవుడు దేవునితో అనే సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. అయినా దేవుడు ప్రేమస్వరూపుగానే మనిషిని వెదకి తప్పిపోయిన గొర్రెను వెదకి రక్షించినట్లుగా తప్పిపోయిన కుమారుడిని ఆయన తిరిగి తన యొక్క కుమారునిగా చేర్చుకున్నట్లుగా ఇక్కడ దేవుడు మానవులను ప్రేమిస్తూ ఉన్నాడు. మానవులతో ఆయన ఏదో చెప్పటానికి, ఏదో చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, అసతోమాం సద్గమయ, అసత్యములో ఉన్నాము దేవా సత్యములోనికి నడిపించండి, అజ్ఞానములో ఉన్నాము దేవా జ్ఞానములోకి నడిపించండి. అజ్ఞానములో ఉన్న మనుషుడు జ్ఞానాన్ని పొందడానికి, అసత్యములో ఉన్న మనుషుడు సత్యాన్ని పొందడానికి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు కూడా అతనిని చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు అసత్యములో ఉన్నటువంటి మనుషుడిని సత్యంలోనికి నడిపించాలి, పాపములో ఉన్న మనుషుడిని పరిశుద్ధతలోనికి నడిపించాలి అని యేసు ప్రభు కోరుతూ ఉన్నారు. ఈ యొక్క వ్యక్తి దగ్గరికి ప్రభు పనిగట్టుకుని వచ్చి ఆవిడతో అంటున్నారు, నేను జీవజలాన్ని ఇస్తాను. ఇక్కడ జీవజలం అంటే ఏంటి అని అంటే, యేసు ప్రభు చెప్పారు కదా, అది పరిశుద్ధాత్మ అని, అది దేవుని వాక్యము అని, అది పరిశుద్ధ గ్రంథపు వాక్యము. 2 అది పరిశుద్ధాత్మ. ఇది ఏం చేస్తుంది? అసత్యంలో ఉన్న మనిషిని సత్యంలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసత్యం ఏంటి అని అంటే, గురి గమ్యం లేకుండా బ్రతికే మానవ జీవితం అసత్యం. గురి లేని జీవితం, గమ్యం లేని జీవితం. గురి ఏంటి? నిజదేవుడితో సహవాసం చేయటం. గురి ఏంటి? దేవుడి నుంచి దూరం కాకోకుండా తనను తాను కాపాడుకోవడం. గురి ఏంటి? దేవుడంటే ఎవరో అసలు తెలుసుకోవడం. గురి ఏంటి? దేవుడిని గుర్చిన సమాచారాన్ని తెలుసుకోవడానికి మానవుడు సంపూర్ణమైన అన్వేషణ చేసేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తనను బంధించి ఉన్నటువంటి బంధకాలన్నింటినీ త్రెంపుకోగలిగినంత విశాల హృదయాన్ని, భక్తి హృదయాన్ని కలిగి జ్ఞాన హృదయాన్ని పొందుకుని అతడు సత్యాన్వేషణ అనేది చేయటం జరిగితే, దేవునికి స్తోత్రం, మనుషుడిని బంధించి ఉన్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో బంధకాల మధ్య మానవుడు ఉన్నాడు. తాను ఉన్న చోట తాను బ్రతికితే చాలు, తాను ఉన్న చోట తాను విజేయుడిగా ఉంటే చాలు, తాను ఉన్న చోట తాను నెమ్మది కలిగి ఉంటే చాలు అనుకునే స్థితిలో మానవుడు ఉన్నాడు. అట్టి బలమైన బంధకాలు అతని హృదయాన్ని కుచించి వేస్తూ ఉన్నాయి. అయితే మనుషుడు తెలుసుకోవలసిన సత్యాలు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి అనే సత్యాన్ని అంగీకరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహజంగానే మనం కొన్ని మాటలు ఇలా చెప్పుకుంటాం. ఏమని అంటే, ఒక బ్రాహ్మణోత్తముణ్ణి మనం కదిపించి అతని యొక్క భక్తిని గనక మనం ప్రశ్నిస్తే అతనికి ఎంతో కోపం వచ్చేస్తుంది. కారణం ఏంటి అని అంటే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కృష్ణ భక్తుడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి బైబిల్ గురించి చెప్తే ఆయన చాలా తన నోరు మాట్లాడినట్లుగా అతడు మాట్లాడేస్తూ ఉంటాడు. అటన్నిటికీ కారణం ఏంటి? నిజంగా బ్రాహ్మణోత్తముడు అనేవాడు చాలా జ్ఞానంగా ఉంటారండి.
వారికి ఉన్నటువంటి నియమాలలో ఒకటి ఏంటి అని అంటే, తమకు తెలిసినంత వరకు తప్పు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటే, దేవుడికి దూరం అయిపోతాం, అంటే మోక్షానికి దూరం అయిపోతాం. మరు జన్మలో మనం హీన స్థితికి పోకుండా ఉండాలి అని అంటే, ఈ జన్మలో చేసేటటువంటి ప్రతి క్రియలో లోపం ఉండకూడదు, పాపం ఉండకూడదు అని శాయశక్తుల తనకు సాధ్యమైనంత వరకు అతడు పనిచేస్తాడు. అతడు తన యొక్క ఏకాగ్రత, తన కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అందులో ఎక్కడ కూడా ఓడిపోవడానికి ఇష్టపడడు. మీరు పరిశీలించి గనక వారి మాటలు వింటే ఎక్కడా కూడా దోషం లేకుండా వారు ప్రవర్తిస్తారు. అదే సమయంలో తమ ఉనికిని కాపాడుకోవటం కోసం కొన్నిసార్లు తమ మత గ్రంథాలకు విభిన్నమైనటువంటి వాటి మీద దూషణ మాటలు మాట్లాడతారు. అయితే ఇక్కడ గమనించాలి, ఇక్కడ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి బైబిల్ గురించి తన నోటికి వచ్చిన మాటలన్నీ అనడానికి గల కారణం ఏంటి అని అంటే, బైబిల్ మీద ఉన్న ద్వేషం కాదు, తనకు అర్థం కాని విధంగా ఉన్నటువంటి బైబిల్ మాటలు కాదు. మరి ఏంటి అని అంటే, తన గ్రంథాల మీద తనకు ఉన్న భక్తి, తన గ్రంథాల మీద తనకున్న భక్తి. నిజంగానే సంస్కృత భాషలో ఉన్నటువంటి వేద గ్రంథాలలో చాలా గొప్ప సంగతులు ఉన్నాయి, బైబిల్ గ్రంథంలోనూ గొప్ప సంగతులు ఉన్నాయి. నేను ఒకసారి ఈ మాటను ప్రస్తావిస్తూ ఈ యూట్యూబ్ ప్రసంగాల్లో ఒక మాట చెప్పి ఉన్నాను. ఈ బైబిల్లో ఒక్క పేజీతో కూడా ఏ మత గ్రంథము ప్రపంచంలో సరితూగదు అని అన్నాను. ఇక్కడ ఆగాలి, నిశితంగా పరిశీలించాలి. నేను తొందరపడి ఈ మాట అనటం లేదు. నేను బైబిల్ని గొప్ప గ్రంథమని నిరూపించటానికో లేకపోతే ఎవరు అండదండలో చూసుకుని ఈ మాట చెప్పడం లేదు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యపు విలువను తెలిసి మాత్రమే ఈ మాట చెబుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, నేనేమంటాను అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మత గ్రంథాలు అన్నీ ప్రశ్న అయితే బైబిల్ గ్రంథం జవాబు అని నేనంటాను. ఒక మత గ్రంథాలు మాత్రమే ప్రశ్న కాదు, మానవుడే దేవుడు అన్న విషయంలో అతను కలిగి ఉన్న అభిప్రాయం ప్రశ్న. దేవుడు ఎవరు ప్రశ్నగానే ఉందా, దానికి జవాబు దొరికిందా? అజ్ఞానములో ఉన్నటువంటి మనిషికి జ్ఞానాన్ని బోధించడానికి యేసు ప్రభు నేను ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకోగలిగితే, జ్ఞానం నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములను చెక్కుకొని ఉన్నది. సమస్తమైన దుష్టత్వములో నుండి మానవుడిని రక్షించటానికి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెబుతున్నారు అని అంటే, నేను నీకిచ్చే మోక్షాన్ని నీవు సంపాదించుకోవాలి అని అంటే నీలో ఉన్న దుష్టత్వాన్ని నువ్వు మొదట పూర్తిగా విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. విడిచిపెట్టడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు నష్టపోతావు. నిన్ను కాపాడేవారు ఎవరూ ఉండరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంటే దుష్టత్వంలో నుంచి నువ్వు దుర్మార్గాన్ని జరిగించడానికి ప్రయత్నిస్తే అసలు దుష్టత్వంలో నుంచి కాపాడేవారే ఎవరూ ఉండరు అనే సత్యాన్ని తెలుసుకుంటే అందులో నుంచి విడుదల పొందడానికి నువ్వు ఇష్టపడి ఈ మాటలను చక్కగా ధ్యానం చేస్తావు కదా. కాబట్టి ఈ మాటలను మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథం ఒకటే అంటుంది, లోకములో ఉన్నటువంటి మతములన్నీ ప్రశ్న అయితే బైబిల్ గ్రంథం జవాబు అండి. చూడండి, రాధా మనోహర్ దాస్కి చతుర్వేదాలు, ఉపనిషత్తులు, వాళ్ళకు ఉన్నటువంటి గ్రంథాలన్నీ చాలా గొప్పగా ఉంటాయి. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, అవన్నీ పరమాత్ముడిని చేరుకోవడానికి సోపానాలు, మెట్లు. నేను చెప్తాను, చివర ఒక మెట్టు ఉంది, అక్కడికి ఇంకా మీరు చేరుకోలేదు. ఆ మెట్టు ఏంటి అంటే దేవుడి పేరు ఏంటి అనే దానికి జవాబు. ఆ స్థానానికి ఇంకా చేరుకోలేదు. ఈ మార్గమధ్యంలోనే నీవు గుళ్ళు కట్టి, గోపురాలు కట్టి, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వనరు వసతులను అన్నింటినీ నువ్వు ఔషధులుగా భావించి అందులోనే జీవిస్తూ ఉన్నావు. కానీ యేసు ప్రభు ఏమని చెప్తూ ఉంటారు అని అంటే, ఆ యొక్క ప్రశ్నకు జవాబుగా నేనే జవాబు అయి ఉన్నాను అని యేసు ప్రభు చెప్తారు. ప్రశ్నలన్నిటికీ జవాబు యేసు ప్రభు. కాబట్టి ఈ జవాబు అయిన గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం చాలా గొప్పదండి. సామాన్యంగా చెబుతూ ఉంటాం, నీవు ఏ గ్రంథాన్ని అయితే గొప్పగా భావిస్తూ ఉన్నావో ఆ గ్రంథం
నీకేం చేసింది అని అంటే, నీ కళ్ళకు ఉన్న గంతలు ఇంకా నువ్వు ఓడదీసుకోలేదేమిరా అని చెబుతూ ఉంది. నీ కళ్ళకు గంతలు కట్టబడి ఉన్నాయి, వాటిని నువ్వు ఇంకా కలిగే ఉన్నావు. అనగా చీకటిలో ఉన్న నీవు ఇంకా చీకటిలోనే ఉండి నన్ను విమోచించుదేవా అని అంటున్నావు, కానీ వెలుగులోకి నువ్వు చేరలేదు కదా, వెలుగును నీవు దర్శించలేదు కదా అని అంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనోహర్ దాస్ గారు బైబిల్ని దుర్భాషలాడడానికి గల కారణం తన గ్రంథం మీద ఉన్న గౌరవం. అయితే ఆ గ్రంథమే, ఈ బైబిల్ గ్రంథం తన ప్రశ్నలన్నిటికీ జవాబు అని చెప్తే ఆ మాటలు అంగీకరించడానికి ఏవి అడ్డుపడుతున్నాయో వాటిని తెలుసుకోవడం కోసమే మీ శేష జీవితాలను మీరు హెచ్చించవలసిన వారై ఉన్నారని సవినయంగా తెలియచేస్తూ ఉన్నాను. సత్యం గురించి ఎవరైనా బోధిస్తే దాన్ని నువ్వు వక్రంగా అర్థం చేసుకుంటూ ఉన్నావు. ఏమని? వారు ఏ ప్రలోభాలకు లొంగిపోయి ఈ దేవుడిని ప్రకటిస్తూ ఉన్నారు అని. లేదు, వారు నమ్మిన సత్యాన్ని నీకు తెలియచేస్తూ ఉన్న భాష నీవు ఉన్నటువంటి స్థితిలో నుంచి నీవు దిగి రావడానికి అది ఇంకా నీకు ఉపయోగపడడం లేదు. నీవు గర్వం అనే పర్వతం మీద ఉన్నావు, నీవు నమ్మిందే గొప్పది అని భావించే కొండ మీద ఉన్నావు గనుక నీకు ఈ మాటలు ఏవి అర్థం కావడం లేదు. వారేవో పరలోభాలకు లొంగిపోయి ఈ యేసు ప్రభుని నమ్ముకున్నారు, తెలుసుకున్నారు. ఆ ఉద్దేశాలతోనే వారు మాకు ఈ మాటలు చెప్తున్నారు అని అనుకుంటున్నారు. అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి మనుషులను నడిపించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అజ్ఞానము అంటే ఏంటి, దేవుడంటే ఏంటో తెలియని స్థితి. అజ్ఞానం అంటే ఏంటి, మోక్షానికి చేరుకోవాలనుకున్నటువంటి మనుషుడు ఆ యొక్క కాల క్రమములోనే తన జీవితమంతా ఖర్చు పెట్టేస్తున్నాడు. తనకున్న బలం, జ్ఞానం, కుటుంబం, సమాజం, తన శక్తియుక్తులన్నింటినీ ఈ మార్గమధ్యంలో ఖర్చు చేసేస్తున్నాడు. కానీ గమ్యం చేరుకోవడానికి వినగలిగిన నీతి మాట లేకోకుండా ఏమీ లేదే, వినగలిగినటువంటి సత్యపు వాక్కు లేకోకుండా ఏమీ లేదే. అయితే ఆ వాక్కును వినాలి, ఆ వాక్కుకు లోబడాలి. రెండు, వినడం మాత్రమే కాదు, లోబడాలి. లోబడినప్పుడు మాత్రమే దేవుని కృప, దేవుడి రక్షణ మానవునికి ప్రాప్తిస్తుంది. చాలామంది ఈ లోకంలో బాగా బ్రతకడమే గొప్పతనం అని అనుకుంటారండి. బాగా బ్రతకడం గొప్పతనం కాదు. నీవు ఒక పడవ ఎక్కావు, ఆ పడవలో కూర్చోవడం గొప్పతనం కాదు. ఆ పడవను ఉపయోగించి ఆ దరికి చేరడానికి నీవు సంకల్ప సిద్ధి కలిగి ఉండడం జ్ఞానం. కాబట్టి మనం ఈ లోక ప్రయాణంలో నేను బాగానే బ్రతుకుతూ ఉన్నాను అని అనుకోవడం కాదు. తినడానికి, ఉండడానికి, నివసించటానికి కావలసిన వనరు వసతులు కలిగి ఉండడమే మానవ జీవితం కాదండి. జీవిత సత్యాలను, విలువలను మనకు బోధించబడుతూ ఉన్నప్పుడు వాటిని వినడానికి చెవి ఇవ్వాలి. విన్నటువంటి మాటలను గ్రహించటానికి మనస్సు ఇవ్వాలి. గ్రహించినటువంటి మాటలను అంగీకరించటానికి హృదయాన్ని ఇవ్వాలి. అంగీకరించిన మాటలను పాటించటానికి ఆత్మనివ్వాలి. ఎప్పుడైతే సత్యపు మాటలను పాటించటానికి ఎవని ఆత్మ అంగీకారం కలిగి ఉంటుందో అట్టి వారందరూ దేవుడికి కుమారులు, కుమార్తెలు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చి ఉంది. కాబట్టి దేవుని కుమారులుగా ఉండడానికి దేవుడి ఇచ్చే జ్ఞానాన్ని వినాలి, అంగీకరించాలి, తెలుసుకోవాలి. ఆ దేవతత్వాన్ని గుర్తించాలి, ఆయనలో ఉన్న నీతిమత్వాన్ని గుర్తించాలి, సృజనాత్మక శక్తిని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని గుర్తించాలి, ఆయనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడానికి చెవి ఇవ్వాలి. ఆ విధంగా అసత్యములో నుండి మానవుడిని సత్యములోనికి నడిపించడానికి, అజ్ఞానంలో నుంచి మనుష్యుడిని జ్ఞానంలోనికి నడిపించడానికి యేసు ప్రభు ఉద్దేశ్యం కలిగిన వారై ఉన్నారని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది. పాపదాహంలో ఉన్న స్త్రీతో యేసు ప్రభు అంటూ ఉన్నారు, అమ్మా నేను నీకు జీవజలమిస్తాను. ఎప్పుడైతే మెస్సియా అని ఆ తల్లి గుర్తించిందో వెంటనే ఆ బిడ్డ యేసు ప్రభువుని నేను మెస్సియాను చూచాను అని చెప్పి తనకున్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి తన గ్రామానికి వెళ్ళి ప్రజలందరికీ ఇదిగో మెస్సియాను నేను చూచాను అని ప్రజలందరూ ఒక్కసారిగా రక్షణ పొందడానికి కారకురాలయ్యింది.
కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవునికి స్తోత్రం, ప్రజలందరూ రక్షణ పొందడానికి, ప్రజలందరికీ మోక్షసిద్ధి కలగడానికి, ప్రజలందరికీ నిత్య జీవపు మార్గములు నడుచుకునేటటువంటి ఓ చక్కని అవకాశం ప్రభు అనుగ్రహిస్తూ ఉండగా ఆ భక్తి మార్గంలో తమ కుటుంబాలను, తమ యొక్క వ్యక్తిగత జీవితాలను నడుపుకోవడానికి వారు మనస్సు అనే నడుమును కట్టుకున్నారు. కాబట్టి ఈ మాటలను మనం గమనించినప్పుడు ఇక్కడ సమరయ గ్రామం అంతా కూడా రక్షణలోనికి వచ్చేసింది. ఒక గ్రామమే, ఒక పట్టణమే కదిలించబడి క్రీస్తు ప్రభుల వారిని దేవుడిగా అంగీకరించడానికి యేసు ప్రభు చేస్తున్న పని ఏంటి అనంటే, ఈ లోకంలో శరీర సంబంధమైన మనిషిగా బ్రతకడానికి ఇష్టపడినటువంటి మానవుడితో దేవుడు అంటున్నారు, శరీర తత్వంలో నీ దాహాన్ని తీర్చుకోవాలని నీవు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించటం కాకోకుండా ఏ ఆరాధన చేసేవాడైనా తాను చేస్తున్న పని ఈ శరీర సంబంధమైన జీవితంలో తన యొక్క బ్రతుకును వెలిబొచ్చటమే, గడపటమే. దేవునికి స్తోత్రం. కాబట్టి భౌతిక జీవితం వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు. భౌతిక జీవితంలో ఉన్నటువంటి మనిషికి ఆధ్యాత్మిక జీవితాన్ని చూపిస్తూ ఉన్న వారి పేరే నజరేయుడైన యేసు. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? నీ జీవిత పరమార్థం ఏంటి? నీ లక్ష్యం ఏంటి అని అంటే, గురి సరి అయినది కాకపోతే నీ లక్ష్యము సరి అయినది కాదు. అది ప్రతిఫలం పొందడానికి చేస్తూ ఉన్న ప్రయాస కాదు, అది తీరం చేరడానికి చేస్తూ ఉన్న ప్రయాణం కాదు, అది నిష్ప్రయోజనమైన జీవితం అని గుర్తిస్తే ఈ భౌతిక జీవితం, ఈ సామాజిక జీవితం, ఈ యొక్క మానవ జీవితానికి నిజమైనటువంటి విలువలను ప్రసాదించేది, నిత్య జీవాన్ని ప్రసాదించేది ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టడం. ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఇక్కడ యేసుప్రభు చెప్తున్నారు. ఏ దాహంతో నీవు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నావో, చాలామంది బ్రతకడానికి అనేకమైన పనిపాట్లు చేస్తూ ధనదాహంతో ఉండేవారు, జ్ఞానదాహంతో ఉండేవారు, విద్యాదాహంతో ఉండేవారు, స్త్రీ దాహంతో ఉండేవారు, ఇలా పేరు ప్రఖ్యాతుల దాహంతో ఉండేవారు. ఇలా అనేక రకాలైనటువంటి వాటి కొరకు అపేక్ష కలిగి ఆశించి ఆ దిశగా ప్రయాణించేటటువంటి మనుషులు ఈ భూమి మీద అందరూ కూడా. కానీ యేసుప్రభు అంటున్నారు, నీ గురి మార్చబడాలి, మార్చబడిన గురిలో నిలకడగా నిలిచి ఉండాలి. ఆ స్థితి నీకు కలగడానికి అది అంత సులభమైన విషయమైతే ఎంత మాత్రమూ కాదు. దేవునికి స్తోత్రం. గురి మీద మనసు పెట్టి అక్కడ మాత్రమే నిలిచి, గురిలో మాత్రమే నిలిచి ఒక వ్యక్తి తను ప్రసంగించిన, తను ప్రార్థించిన, తాను దైవభక్తునిగా జీవించిన తన జీవితానికి అనిర్వచనీయమైనటువంటి ఆ ఖ్యాతిని పొందుకోవడానికి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు కదా, నీ గురి సరి అయినదిగా ఉండడానికి నీవు యేసు ప్రభు వైపుకి ఆయన మార్గంలో నడుచుకో, ఆయన్ని వెంబడించు. అప్పుడు మాత్రమే నీ ఆలోచన ధోరణి అనేది నిలకడగా ఉండడం సాధ్యమవుతుంది. నీ ఆలోచన ధోరణి, నీ ఉద్దేశము నిలకడ లేని స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అంటే, యేసు ప్రభు నీకు గురిగా లేరు. ఆయన గురించి మాట్లాడడానికి సులభంగానే ఉంది, ఆయన గురించి నేను బ్రతుకుతున్నాను అని చెప్పుకోవడానికి సులభంగానే ఉంది. కానీ దేవునికి స్తోత్రం, దోషారోపణ మోపని ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడానికి యేసు ప్రభు మీద మాత్రమే గురిపెట్టాలి. ఆయన చెప్తూ ఉన్న మాట మీద మాత్రమే గురిపెట్టాలి. ప్రభు అంటున్నారు కదా, నీ దాహాన్ని ఇదిగో నేను ఇచ్చే నీరు తాగితే నీకు ఇక ఎన్నడూ కూడా దాహగొనవు. పాప దాహం అనేది ఈ రోజున లోకంలో అనేక మందిని కలిగి ఉన్నాం. పాపం అంటే ఏంటి? నిజమైన దేవుడిని దేవుడిగా తెలుసుకోకపోవడమే పాపం. దానికి మించిన పాపం ఏముంది? నిజమైన దేవుడిని తెలుసుకొని మనుషుడు చేసే ప్రతిదీ పాపమే. అంటే దాని అర్థం, నేను ఈ భూమి మీద ఏ పాపం చేయలేదు అని చెప్పిన మనిషి కూడా యేసు ప్రభు ఎదుటికి వచ్చినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఇతని నీతి మురికి గుడ్డ వంటిది అని అంటున్నాడు. అతడు తన జీవితంలో ఏ పాపము చేయలేదు, కానీ అతడు చేసిన పాపం ఏంటి అని అంటే, తనను సృజించిన సృష్టికర్తను తెలుసుకోకుండా తాను గడిపిన జీవిత కాలమంతా అతని జీవితంలో పాపంగా మారిపోతూ ఉంది. కాబట్టి గమనించండి, నిజ దేవుడిని గుర్తించకపోవడమే మానవుడు చేసే పాపం. ఆ పాపం నుంచి మనుషుడు విమోచించబడడానికే
యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి బోధ ఈ భూమి మీద ప్రకటించబడుతూ ఉంది అండి. మరి ఏ ఉద్దేశంతో కూడా ఈ భూమి మీద క్రీస్తు సువార్త ప్రకటించబడడం లేదండి. రష్యా దేశంలో 140 మంది క్రైస్తవులు, చైనా దేశంలో 130 మంది క్రైస్తవులు. ఎందుకనండి? వారు ఎందుకు యేసు ప్రభువుని ఆ దేశం అంగీకరిస్తూ ఉన్నాయి అని చెప్పి అంటే, ఇది దురుద్దేశంతో బోధించబడే బోధ కాదు. ఇది ఎవరి ప్రలోభాలకు లొంగిపోయి ఏ అపేక్షతోనో చేసేటటువంటి బోధ ఎంత మాత్రమో కాదు. సత్యాన్ని మానవుడికి బోధించి వాని జీవితానికి నిజమైనటువంటి జ్ఞానం ప్రసాదించబడేలా చేసే అద్భుతమైనటువంటి మార్గము క్రైస్తవ మార్గము. కాబట్టి నిజమైన జ్ఞానం, నిజమైన మానవ జీవితం ఈ క్రైస్తవ మార్గంలో మాత్రమే సాధ్యమవుతుందండి. నిజమైనటువంటి జీవన విధానం అనేది క్రైస్తవ మార్గంలో మాత్రమే సాధ్యమవుతుంది. అంటే బైబిల్ గ్రంథం ప్రకారం ఒక వ్యక్తి తన జీవన శైలిని ఎలా కట్టుకోవాలి అనే విషయాలు పత్రికా గ్రంథాల్లో చాలా స్పష్టంగా ఉంటాయి. క్రైస్తవుడు ఎలా బ్రతుకుతాడు అని అంటే లోకం చెప్పే నిర్వచనాలు కానే కావు. బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక మొదలుకొని యోధా పత్రిక వరకు ఒక విశ్వాసి యొక్క జీవన విధానం ఏమి అని అయితే వ్రాయబడి ఉంటుందో ఆ జీవన విధానాన్ని మాత్రమే ప్రాతిపదికగా చేసుకుని క్రైస్తవుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి అని ఆ యొక్క గ్రంథాలు తెలియచేశాయో ఆ మాటలను ధ్యానం చేసి ప్రతి వ్యక్తి కూడా తన జీవన విధానాన్ని దేవుడు చెప్పిన మేరకు మార్చుకోగలిగితే అద్భుతమైనటువంటి జీవితంగా ఆ జీవితాలు మార్చబడతాయి. ఈ మానవ జీవితానికి పరమార్థం చేకూర్చబడుతుంది. నిజమైన జ్ఞానం మాత్రమే అజ్ఞానం అనే చీకటులన్నింటినీ పారద్రోలుతుంది. ఆ నిజమైన జ్ఞానం పేరు యేసు క్రీస్తు ప్రభులవారు. యేసు అనగా జ్ఞానాకారుడైన దేవుడు. అట్టి దేవుడిని తెలుసుకొని ఆయన సత్యాన్ని అంగీకరించి ఈ మానవ జీవితానికి పరమార్థాన్ని చేకూర్చుకోగలరని, విలువైనటువంటి జీవిత విలువలు కలిగి ఈ సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా తమ వ్యక్తిగత జీవితాలకు ఆ ప్రయోజనాన్ని, నిజమైన ప్రయోజనాలను చేకూర్చుకునే బిడలంగా బ్రతుకుదుము గాక, దైవ దీవెనలు పొందుకొందుము గాక. ఆమేన్.